కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య యూరియా యుద్ధం జరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో వర్షన్ వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ మంత్రి తుమ్మల అరడజను లేఖలు రాశారని అంటారు కాంగ్రెస్ లీడర్లు. 8 మంది ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసినట్టు చెబుతున్నారు. తెలంగాణకు యూరియా ఇవ్వాలని ప్రియాంక గాంధీ సైతం కోరారని అంటారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్ని తప్పుడు గణాంకాలు చెబుతున్నారని మండిపడుతున్నారు ఆయన. 2,88,000 ఇప్పుడు వ్యత్యాసం కనిపిస్తుంది. మనకు గ్యాప్ రాలేదు. ఇక నీకు ఎక్కడ బ్లాక్లో పోయింది ఉంటున్నాం. అరే ఇది మీ దీనిపైన మీ ఒత్తిడి పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం పైన. అరే నీ 8 మంది ఎంపీలు మాట్లాడరు, బీజేపీ నీ రాజ్యసభ సభ్యులు మాట్లాడరు. మా ప్రియాంక గాంధీ గారు వచ్చి మాట్లాడారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయితే ప్రియాంక గాంధీ గారు వచ్చి మొత్తం చెప్పారు కదా. గెలవిప్పడానికి అవకాశం ఎక్కడిస్తున్నారు పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులకు. ఆందోళన ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మేము తీవ్రతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిద్రపోయే వాళ్ళని లేపగలుగుతాం, కపటి నిద్రపోయే వాళ్ళు లేపగలుగుతామా? ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఒత్తిడి తేవాలి. ఏమనంటే ఎప్పుడో 20 రోజుల క్రితమే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చినట్టు. అరే నువ్వు అలకేషన్ 9,80,000 మెట్రిక్, ఆ రోజు కూడా ఇక్కడ నీ సేల్పిలా రామచంద్రరావు గారు అసలు అలకేషన్ 9,80,000 మెట్రిక్ టన్నులు అయితే 12 లక్షల ఎక్కేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు నీకు వచ్చిందంత చూసినావు కదా. ఆ రోజే 12 లక్షలు వచ్చి ఉంటే ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఈ లెక్కలు తప్పైతే దేనికంటే దానికి ఇది కేంద్రం దగ్గర ఉంది లెక్క, మా దగ్గర ఉంది. ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షుడే తప్పుదో వడ్డిస్తే రామచంద్ర గారు ఎలాంటి అడుగుతా ఉన్నాం. తాము ఒత్తిడి చేయడం వల్లే 50,000 టన్నులు ఎక్కువగా ఇస్తున్నారు అనడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక్కడ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ స్పష్టంగా కనిపిస్తుందని అంటారు ఆయన. వ్యవసాయ మంత్రి తుమ్మల గత కొంతకాలంగా ఇక్కడ యూరియా కొరత సృష్టించారని ఆరోపిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మేము ప్రెషర్ పెట్టినాం కాబట్టి 50,000 టన్నులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి. మిత్రులారా, వీళ్ళు ప్రెషర్ కాదు, ఈరోజు వీళ్ళ మిస్మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్మేనేజ్ ఏంటంటే మొట్టమొదటిగానే ఇవన్నీ ఆగస్టు 14 దాకా మనకు స్టాక్స్ ఉన్నాయి. మిత్రులారా, ఆగస్టు 14 దాకా 7 లక్షల పాయింట్ ఉన్నది, స్టాక్ ఉన్నది. ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 2 చిల్లర లక్షలు మాత్రమే. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తుమ్మల నాగేశ్వర గారు? 3 నెలల క్రితం నుంచే యూరియా స్టాక్ లేదు అని చెప్పారు. ఈ యొక్క భయాన్ని మార్కెట్లో సృష్టించి ఎరువుల ఒక షాపుల మీద రైతులు మీద పడి విచ్చలవిడిగా దాన్ని కొనడం జరిగింది. దళారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి, బ్లాక్ మార్కెట్లు కొన్నారు. కొన్న తర్వాత దాంట్లో స్కేర్సిటీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అయింది. ఇది మేము చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు స్కేర్సిటీ ఏర్పడింది. 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు యూరియా వ్యవహారం ఎవరి పరిధిలో ఉందో తెలియకపోవడం విచారకరమంటారు ఆది శ్రీనివాస్. 2025 ఆగస్టు వరకు కేంద్రం ద్వారా 8.5 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా ఇప్పటివరకు తెలంగాణకు వచ్చింది 5.42 లక్షల మెట్రిక్ టన్నులని క్లారిటీ ఇచ్చారు ఆది శ్రీనివాస్. సాక్ష్యాధారాలతో సహా వారు చూపించినట్టయితే మేము ఎక్కడ కూడా యూరియా బ్లాక్లో అమ్మినట్టు తెలిస్తే వారిపైన కఠిన చర్య తీసుకునే కార్యక్రమాన్ని అమలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జరిగింది. ఏదో ఇప్పుడు వారు 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి ఆయనే ఎక్కడ బ్లాక్లు అమ్ముకుని చూపెట్టాలి కదా. ఇంత మంచిగా ఇప్పుడు నేను మీ ద్వారా కేటీఆర్ ఒకటి అడుగుతున్నా, ఎక్కడ బ్లాక్లు అమ్మేది చెప్పారు కేటీఆర్ గారిని. ఇప్పుడే నేను వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పుడు కేటీఆర్ మీ ద్వారా పంపిస్తా. మనకు ఖరీఫ్లో 9,80,000 మెట్రిక్ టన్నులు రావాలి. ఎప్పటి వరకు? ఈ పంట చేతికి వచ్చేంత వరకు, సెప్టెంబర్ లాస్ట్ ఆ వరకు. ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు లెక్క ప్రకారం వ్యవసాయ శాఖల అంచనా ప్రకారం 8,30,30,000 మెట్రిక్ టన్నులు రావాలి.
కానీ వాళ్ళు ఇచ్చింది ఇప్పటివరకు 5,42,000 మెట్రిక్ టన్నులే ఈ రోజు వరకు అని అంటున్నాం. 2,88,000 ఇప్పుడు వ్యత్యాసం కనిపిస్తుంది మనకు, గ్యాప్ రాలేదు. ఇక నీకు ఎక్కడ బ్లాక్లో పోయిందో ఉంటున్నాం. అరే ఇది మీ దీనిపైన మీ ఒత్తిడి పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం పైన. రెడీగా యూరియా విషయంలో అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఒక మాటల యుద్ధం సాగుతోంది. అయితే యూరియా కొరత సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ ఉందంటూ బీజేపీ చెప్తోంది. సో బీఆర్ఎస్ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా బీఆర్ఎస్ చెబుతోంది. అయితే తాము చేసేటువంటి ఒత్తిడి వల్లే ఎక్కువగా యూరియా ఇస్తుంది కేంద్రం అని మాట్లాడడం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం, చేతగానితనం అంటూ బీజేపీ మాట్లాడుతోంది. సో ఇక యూరియా విషయంలో 3 పార్టీల మధ్య నెలకొన్నటువంటి యొక్క మాటల యుద్ధానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు, సో 3 పార్టీల మధ్య యూరియా మంటలు ఎట్లా మనకు కనిపిస్తున్నాయి? సో ఎవరి క్రెడిట్ కనిపిస్తోంది? యూరియా ఎక్కువ రావడంలో ఒకరి క్రెడిట్ అంటే ఒకరు కొట్టేసేటువంటి ప్రయత్నం సాగుతున్నటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు రాజేష్, ఏదైతే కేంద్రం ప్రకటించినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాకు సంబంధించి కూడా రాజకీయ పార్టీల రగడ కొనసాగుతుంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కూడా అది కేంద్రం క్రెడిట్ గా చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే తెలంగాణలో యూరియా కొరత సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణమంటారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఇదే అది సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడ్డది అనే అంశాన్ని ఆయన చెప్తున్నారు. కానీ వాటి కౌంటర్ గా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రామచంద్రరావుకు ఏ రాష్ట్రాలకు ఎంత సప్లై చేశారో తెలుసుకొని మాట్లాడాలి, తెలంగాణకు ఇస్తామన్నది ఎంత, ఇచ్చింది ఎంత, కనీసం అవగాహన లేకుండా రామచంద్రరావు మాట్లాడుతున్నాడని తుమ్మల మాట్లాడుతున్నాడు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు బీఆర్ఎస్ కొంత కావాలనే కొరత లేని దగ్గర కూడా ఏదైతే క్యూ లైన్ లో చెప్పులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా మీరు రాజకీయ కుట్రకు తెరవిస్తున్నారనే అంశాన్ని తిప్పికొడతా ఉన్నారు. కానీ మొత్తానికైతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఆవరణలో చేసినటువంటి ఆందోళన తర్వాత వెంటనే 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయాలని కూడా ఇప్పటికే కోరమండల్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే వస్తున్నట్టుగా ఇప్పటికే మంత్రి చెప్పడం జరిగింది. మరో 3 షిప్మెంట్ల ద్వారా కూడా తెలంగాణకు మొత్తం 50,000 టన్నుల యూరియా ఈ వారంలోనే రావాలని కూడా మరొకసారి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి కోరడం జరిగింది. ఎక్కడ కూడా తాత్కారం చేయకుండా ఇమీడియట్లీ యూరియా పంపించాలని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణకు రావాల్సినటువంటి ఖరీఫ్ పంటలకు సంబంధించి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నుంచి రావాల్సి ఉండగా కేవలం ఆగస్టు వరకు 8,30,000 రావాలి. కానీ ఇప్పటి వరకు కూడా 5,42,000 మెట్రిక్ టన్నులు మనం వచ్చింది. దాదాపు 2,00,000 పైసలకు మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కేంద్రం సప్లై చేయాల్సింది. కానీ అదనంగా ఇంకా 50,000 మెట్రిక్ టన్నులు కావాలని కూడా పదే ఇప్పటికీ 6 సార్లు కేంద్రానికి తుమ్మల లేఖ రాశారు. సీఎం కూడా పదే కేంద్ర మంత్రిని కలిసి కూడా కోరడం జరిగింది. కానీ ఎట్టకేలకైతే ఎంపీలు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో కూడా 50,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసేందుకైతే కేంద్రం అంగీకరించింది. చూడాలి మరి సకాలంలో సరఫరా అవుతుందా లేదంటే మళ్ళీ ఆలస్యం అవుతుందా. దీనికి సంబంధించి రాజకీయ రగడైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలపైన అధికార పార్టీ ఎక్కువ పెడితే ప్రతిపక్షాలు మాత్రం ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఎవరి వాదన ఎలా ఉన్నా, ఎవరి మాటల యుద్ధం ఎలా ఉన్నా, ఫైనల్గా మాత్రం రాష్ట్ర రైతులకు యూరియా చేరాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. యూరియా కోసం రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి.